There are three kinds of markets in the world: open market, deep market, and dark market. It's a world mafia. గన్స్ పట్టుకుని నిలబడే 100 వేస్ట్ బాడీస్ కంటే గన్ లాంటి ఒక్కడిని వెతికి తీసుకురండి. ఎదురు నిలబడి కాపాడమో తెలిసి ఉండాలి, ఎదురొచ్చే గుండెలో బుల్లెట్ దింపడమో తెలిసి ఉండాలి. జే వింగ్స్ అనే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది సార్. హ్యాపీ బర్త్డే ఓజీ. నువ్వు అనుకున్న పని అయ్యేంత వరకు ఇక్కడి నుంచి ఒక్క షిప్ కూడా కదలుతుండాలి. డబ్బు కంటే విలువైంది ఇంకోటి ఉందా? రెస్పెక్ట్ ఇస్ ద అల్టిమేట్ కరెన్సీ. అది నీ వల్లే పోయింది, అది నువ్వే తెచ్చి ఇవ్వాలి. ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉండేవాడు. ఎందుకంటే మనం ఒక ప్రాణం తీసి లోపలికి వచ్చాం. జైలు నుండి తను బయటికి వెళ్లే రోజు కోసం తపస్సులా ఎదురు చూశాడు. జైలు నుండి బయటికి వెళ్ళడం కన్నా మనం చేసిన తప్పు నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించాలి. మగ్గిపోతున్న వాడికి 14 సంవత్సరాలు తర్వాత పెరోల్లో బయటికి వెళ్లే ఒక అవకాశం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్న ఓజీ మూవీ నుంచి ఫైనల్గా 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. రీసెంట్గానే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్గా చార్ట్ బస్ట్ అయిందనే చెప్పొచ్చు. తమన్ గారు ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ కూడా జరిగాయి. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. తమన్ గారు ఈ మూవీ కోసం 6 సాంగ్స్ కంపోజ్ చేశారు. అలాగే ఇంకా 3 సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సుజిత్ గారి మూవీని నెక్స్ట్ లెవెల్లో డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఓజీ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా గ్యాంగ్స్టర్ స్టోరీ. ఈ మూవీ స్టోరీ టైమ్ లైన్ మొత్తం కూడా 90s జరగబోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించబోతుంది. ప్రియాంక మోహన్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో చనిపోతుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ప్రియాంక మోహన్ని బేస్ చేసుకొని ఉండబోతుంది. ఇంకా ఈ మూవీ మెయిన్ విలన్ అయిన ఇమ్రాన్ హాష్మీకి సంబంధించిన ఓజీ గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో ఇమ్రాన్ హాష్మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇమ్రాన్ హాష్మీ బర్త్డే విషెస్ చెప్తూ ఉండడం మనం ఈ గ్లిమ్స్లో గమనించవచ్చు. మెయిన్గా ఇమ్రాన్ హాష్మీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. సుజిత్ గారి సాహో మూవీలో యాక్షన్ సీన్స్ని మనం చూడొచ్చు. ఆ లెవెల్లో ఉండబోతున్నాయి ఈ మూవీలో కూడా. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కూడా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్